ఈరోజు క్లాసు చాలా ఈజీ టాపిక్. బట్ కెమిస్ట్రీ మొత్తం మీద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను టాపిక్ పేరు చెప్తే ఆహా ఇదా అని అనుకుంటారు. బట్ దీని ఇంపార్టెన్స్ మీకు చాలా ముందు తెలుస్తుంది. కెమిస్ట్రీలో ప్రతి టాపిక్లో, ప్రతి బ్రాంచ్లో, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఫిజికల్ కెమిస్ట్రీ కానీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ప్రతి బ్రాంచ్లో ఉండేటువంటి, ప్రతి బ్రాంచ్లో అప్లికబుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాటమ్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎన్ని యాటమ్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ తెలుసు అనేది నా క్వశ్చన్. ఎవరికి వాళ్ళే మనసులో మీకు ఎన్ని తెలుసో ఒకసారి రిమైండ్ చేసుకోండి. కొంతమందికి 10 యాటమ్స్ అంటే నియాన్ వరకు, కొంతమందికి 20 యాటమ్స్ వరకు కాల్షియం వరకు, కొంతమందికి 30 యాటమ్స్ జింక్ వరకు. అయితే నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా 30 వరకు, అటామిక్ నెంబర్ 30 జింక్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వాటి అటామిక్ నంబర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా సరే అటామిక్ నెంబర్ 30 వరకు వాటి నేమ్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇది పెద్ద కష్టమేం కాదు. మన ఈ క్లాస్ తర్వాత మళ్ళీ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇంటి దగ్గర స్పెండ్ చేస్తే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, రైట్? సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? మనందరం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం కదా. ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ అవైలబుల్ ఆర్బిటాల్స్ ఆఫ్ అన్ యాటమ్. ఒక యాటంలో ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అని చెప్పడాన్ని మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే స్క్రీన్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఒక యాటమ్ తీసుకున్నాం అనుకోమ్మా. యాటంలో దీనికి ఆర్బిట్స్ ఉంటాయి కదా. ఇది న్యూక్లియస్ అనుకుందాము. దాని చుట్టూ చాలా ఆర్బిట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇలా చాలా ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ప్లేస్ అయి ఉంటాయి కదా. ఫస్ట్ ఆర్బిట్లో కొన్ని ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో కొన్ని ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో కొన్ని ఎలక్ట్రాన్స్. ఇలా ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఆర్బిట్స్లో ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి, ఆ అరేంజ్మెంట్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ యాటమ్, రైట్? అంతే, దానికంటే ఇంకా పెద్ద డెఫినేషన్స్ ఏం లేవు. నెక్స్ట్ చూడండి. సో ఈ డయాగ్రామ్ ఎక్కడన్నా చూసినట్టుందా? యాక్చువల్గా మీకు 10th క్లాస్లో వస్తుంది. దీన్ని మాయిలర్ డయాగ్రామ్ అంటాం. ఈ మాయిలర్ డయాగ్రామ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క ఒక ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. అది మీరు లోయర్ క్లాసెస్లో నేర్చుకుని ఉండొచ్చు, నేర్చుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఆ రూల్ని మనము ఆఫ్బో ప్రిన్సిపల్ అంటాం. ఆఫ్బో ప్రిన్సిపల్ ఏంటి? ఆఫ్బో ప్రిన్సిపల్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. జనరల్గా ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లల్ని మనము స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేస్తాము? డైరెక్ట్గా తీసుకెళ్ళి 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో అడ్మిట్ చేయం కదా. మనం ఫస్ట్ స్టార్టింగ్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఇప్పుడు మీరు 11th క్లాస్ అయిపోయింది, జూనియర్ ఇంటర్మీడియట్ అయిపోయింది మీళ్ళల్లో కొంతమందికి. సో అంటే మీరు 10 క్లాసెస్ వరకు చదువుకొని ఆ తర్వాత 11th క్లాస్కి వచ్చారు. ఇప్పుడు 12th క్లాస్కి వెళ్ళబోతున్నారు. అంటే స్టెప్ బై స్టెప్ అనేది మన క్లాసెస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. అలానే మనము ఎలక్ట్రాన్స్ను ఒక యాటంలో ప్లేస్ చేసేటప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ను స్లోగా మనము ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్లో పెట్టాలి, ఆ తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్, ఆ తర్వాత దానికంటే హయ్యర్ ఎనర్జీ ఉండేటువంటి ఆర్బిటాల్. అంటే ఎలక్ట్రాన్స్ని మనం ఒక యాటంలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్లో, ఆ తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లో, ఆ తర్వాత దానికంటే ఇంకా హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లో మనం ప్లేస్ చేయాలి. దీన్నే అబోవ్ ప్రిన్సిపల్ అంటాం. సో ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ అన్ యాటమ్, ఆఫ్ ద యాటమ్స్, ద ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ in order of increasing energy based on n+l రూల్. ఇక్కడ n+l రూల్ ప్రకారము దీన్ని ఫిలప్ అనేది సెల్ రూల్ గురించి కూడా నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఎన్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి. సో క్లాస్ కొద్దిగా లెందీ కావచ్చు. ఇది క్లాస్ కట్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వండి, ఎందుకంటే కొంచెం డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తుంది మనము. సో n+l రూల్ అంటే మీరు
ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎన్, అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఎల్ గురించి నేర్చుకుని ఉంటారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎన్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ 1, 2, 3 ఆర్బిట్స్ చెప్పాను కదా, ఈ ఆర్బిట్స్నే మనము నంబర్ ఆఫ్ ద ఆర్బిట్నే మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఎన్ వాల్యూ 1 అయిందనుకోండి, దాని అర్థం ఏంటంటే అది ఫస్ట్ ఆర్బిట్ అని. ఎన్ వాల్యూ 2 అంటే సెకండ్ ఆర్బిట్, ఎన్ వాల్యూ 3 అంటే థర్డ్ ఆర్బిట్, ఎన్ వాల్యూ 4 అంటే ఫోర్త్ ఆర్బిట్ అండ్ సో ఆన్. ఇది అంటే ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఒక ఆర్బిట్ యొక్క నంబర్ను ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రెండోది ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ దేని గురించి ఇన్ఫార్మ్ చేస్తుంది? సో అది ఏ సబ్షెల్లో ఉంది, ఎలక్ట్రాన్ అనేది ఏ సబ్షెల్. ఈ సబ్షెల్స్ మనకు 4 సబ్షెల్స్ ఉన్నాయి ప్రజెంట్, ఎస్, పి, డి అండ్ ఎఫ్, 4 సబ్షెల్స్ ఉన్నాయి. సో ఎస్కి వచ్చేసి ఎల్ వాల్యూ 0. ఇవి గుర్తుపెట్టుకోవాలి అందరూ కంపల్సరీగా, మీకు ఇప్పటివరకు తెలియకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి. ఎస్కి ఎల్ వాల్యూ 0, పీకి ఎల్ వాల్యూ 1, డీకి 2, ఎఫ్కి 3. సో జస్ట్ మీరు ఎస్పీడిఎఫ్ అని తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఫస్ట్ ఇయర్ వాళ్ళగానే అయితే మీరు క్వాంటమ్ నెంబర్స్ నేర్చుకుని ఉంటారు. ఎస్పీడిఎఫ్ అనే 4 సబ్షెల్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని అనుకోండి. కానీ ఫస్ట్ దానికి 0, రెండవ దానికి 1, మూడవ దానికి 2, నాలుగవ దానికి అంటే ఎఫ్కి 3, అంటే ఒకటి తగ్గించి చెప్పండి సరిపోతుంది. ఎస్పీడిఎఫ్ 0, 1, 2, 3. సో ఇవి ఎల్ వాల్యూస్. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు ఆ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒక చిన్న ఫార్ములా ద్వారా, n+l అనే ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడ, తర్వాత కూడా మన డిస్కషన్లో వస్తుంది. దానికంటే ముందు నేను ఒకసారి చెప్తే మళ్ళీ మీకు చాలా ఈజీ అవుతుంది. n+l, ఇప్పుడు నా దగ్గర 1s ఆర్బిటాల్ ఉంది, 2s ఆర్బిటాల్ ఉంది అనుకోండి. 1s ఆర్బిటాల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్లో ఉండేటువంటి ఎస్ ఆర్బిటాల్. 2s అంటే రెండవ ఆర్బిట్లో ఉండే ఎస్ ఆర్బిటాల్. సో 1s 2s ఉంది. ఈ రెండిట్లో దేని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దేని ఎనర్జీ తక్కువ ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు 1 అని ఉంది కదమ్మా, ఈ 1 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఈ పక్కనే సబ్షెల్ ఉంది కదా, ఇది ఎస్, ఇది ఎల్ అనమాట. ఎల్ వాల్యూ n+l అంటే ఈ 1 వాల్యూ, ఇప్పుడు దీనికి n వాల్యూ 1 కాబట్టి 1 తీసుకున్నాము, ప్లస్ ఎల్ కదా. ఎస్కి ఎల్ వాల్యూ ఎంత? ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం, వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ ఫర్ ఎస్? 0, 1+0. ఇప్పుడు 1sకి టోటల్ వాల్యూ ఎంత? 1+0 1. అర్థం ఏదైనా ఎక్కడైనా మీకు అండర్స్టాండ్ అవ్వకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, తొందర ఏం లేదు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మీరు క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా. తర్వాత మళ్ళీ మనకు మనం రెగ్యులర్ సిలబస్లో వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు, ముందే చెప్తున్నా. సో ఇక్కడ 2s ఉంది కదా, 2s, దీంట్లో n వాల్యూ 2, చాలా సింపుల్. n వాల్యూ 2 అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2, అంటే ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో ఉంటుంది. ఓకే, అయితే దాని s వాల్యూ ఎంత? ఎస్కి వాల్యూ 0 కదా, n+l 0. మరి టోటల్ వాల్యూ ఎంత అండి? 2 కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది? 1. ఇప్పుడు ఎంత వచ్చింది? 2. అంటే ఇప్పుడు 1s 2sలలో దేనికి వాల్యూ తక్కువ వచ్చింది? 1sకి కదా, 1sకి 1, 2sకి 2. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ను ఇప్పుడు 1s 2s అనే రెండు ఆర్బిట్స్లో అంటే ఆర్బిటాల్స్లో దేంట్లో ఎలక్ట్రాన్ను ముందు ప్లేస్ చేయాలి? అకార్డింగ్ టు ఆబో ప్రిన్సిపల్. ఆబో ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? దేని ఎనర్జీ తక్కువ ఉంటే దాంట్లో ఎలక్ట్రాన్ని ఫస్ట్ ఫిలప్ చేయాలి. ఇప్పుడు 1s 2sలో 1sకి వాల్యూ 1 వచ్చింది, 2sకి 2 వచ్చింది. ఏం లేదు, ప్రతిసారి మీరు ఈ n+l సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్కి ఎల్ వాల్యూ 0 కదా, 1+s అంటే ఏంది? n+l వాల్యూ ఎంత? 1+0 1. 2s అంటే ఎస్కి 0 కదా వాల్యూ, సో కాబట్టి 2+0 2 అంతే. సో దీనికి 1 దీనికి 2 కాబట్టి దీనికి తక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ 1s ఆర్బిటాల్లో పెట్టాలి. ఇది నిండిపోతే ఆ తర్వాత 2sలో మనం ప్లేస్ చేస్తాము. ఓకే, ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఇంటర్లో నేర్చుకుని ఉంటారు. ఈ ఎస్, పి, డి, ఎఫ్ అని ఉన్నాయి కదా, దీంట్లో ఎస్ అనేది ఒకే సబ్షెల్ అనమాట. ఇంకా దీంట్లో మళ్ళీ అరేంజ్మెంట్స్ ఏముండవు. పిలో మాత్రము 3 అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఏంటవి? పిఎక్స్, పివై, పిజెడ్. డీలో 5 అరేంజ్మెంట్స్ ఉంటాయి. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, dx2y2 అండ్ dz2. ఏంటి? డీకి ఏంటి? dxy, dyz, dzx. తర్వాత dx2y2 అండ్ dz2.
ఓకేనా? మొత్తం 5 ఉంటాయి ఇవి అరేంజ్మెంట్స్. ఎఫ్లో 7 ఉంటాయి, మొత్తం 7 అరేంజ్మెంట్స్. అంటే ఎస్కి వచ్చేసి 1, పీకు 3, డీకు 5, ఎఫ్కి 7. మొత్తం ఈ ఆడ్ నంబర్స్ కదా, బేసి సంఖ్యలు కదా, 1, 3, 5, 7 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటిని మనం సబ్షెల్స్ అంటాము, ఉపకక్షలు అంటాం. వీటిని ఎస్పిడిఎఫ్ ఉన్నాయి కదా, వీటిని సబ్షెల్స్ అంటాం. వాటిలో ఉండేటువంటి అరేంజ్మెంట్స్ని వీటిని ఆర్బిటాల్స్ అంటాం. పిఎక్స్ ఆర్బిటాల్, పివై ఆర్బిటాల్, పిజెడ్ ఆర్బిటాల్, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్, ఇవన్నీ ఏంటి, ఆర్బిటాల్స్ ఇవి. తర్వాత అలానే ఎఫ్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్కి మాత్రమే ప్లేస్ ఉంటుంది. మళ్ళీ చెప్పుకుంటాం, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పుకుంటాం. సో కానీ ముందే చెప్పేస్తున్నా మీకు, 2-3 సార్లు వింటే బాగా గుర్తుంటుంది, అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. సో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు ఎస్లో ఎన్ని ఉన్నాయండి చూడండి. ఎస్లో మొత్తం ఒకటే కదా, ఎస్ అనేది ఒకటే కదా, దాంట్లో వేరే అరేంజ్మెంట్స్ ఏం లేవు. కాబట్టి దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ప్లేస్ ఉంటుంది. పిలో మొత్తం 3 ఉంటాయి కదా, ఏంటి ఆ 3, పిఎక్స్వై, పిఎక్స్, పివై, పిజెడ్. పిఎక్స్లో 2, పివైలో 2, పిజెడ్లో 2. అప్పుడు ఈ మూడిట్లో 3 2s ఆర్ 6 అయ్యాయి కదా. అంటే పిలో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, పిలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, తెలియకపోతే రాసుకోండి రఫ్గా. డి సబ్షెల్లో మొత్తం మనకు 10 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు. ఎందుకని, డి సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 5 ఆర్బిటాల్స్ కదా, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. మొత్తం ఈ 5 2s 10 ఎలక్ట్రాన్స్. అలానే ఎఫ్లో 7 ఉంటాయి. 7 అన్నప్పుడు 7 2s 14 ఎలక్ట్రాన్స్. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకేనా? ఎఫ్లో మొత్తం 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? మళ్ళీ నేను మన పీపీటీకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీకు ఇప్పుడే జస్ట్ నేను చెప్పాను కదా, ఆబో ప్రిన్సిపల్ అంటే ఏంటి. ఆబో ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయాలి, ఆ తర్వాత హయ్యర్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్లో ప్లేస్ చేయాలి. మరి ఏ ఆర్బిటాల్కి ఏ ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది, ఒక చిన్న ఫార్ములా ద్వారా. ఏంటి ఆ ఫార్ములా? ఓకే, ఏంటి ఆ ఫార్ములా? n+l. ఏంటి n+l? n+l రూల్ ప్రకారము దేనికైతే తక్కువ వాల్యూ వస్తుందో దానికి తక్కువ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. దాని ప్రకారం ఇక్కడ ఆల్రెడీ మాయిలర్ డయాగ్రామ్ అనేది మాయిలర్ సైంటిస్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక డయాగ్రామ్ అనుకోండి. దీని ప్రకారం మనము దేనికి తక్కువ ఎనర్జీ ఉంది, దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంది అని కనుక్కోవచ్చు. అన్నిటికంటే లీస్ట్ ఎనర్జీ ఉండేది 1s, తర్వాత 2s, తర్వాత 2p, నెక్స్ట్ 3s, 3p, ఆ తర్వాత 4s. మీకు ఈ యారో మార్క్స్ కనపడుతున్నాయి కదా, ఎలా అనమాట. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s. ఇలా మనము ఈ వాల్యూస్ అన్నీ అంటే ఈ మాయిలర్ డయాగ్రామ్ ద్వారా దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంది, దేనికి తక్కువ ఎనర్జీ ఉంది అనే విషయాన్ని మనం కనుక్కోవచ్చు. అయితే ఇవన్నీ మీకు నేను ఒక చిన్న పని ఇక్కడ చూడండి. ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ ఆర్డర్ను, సీక్వెన్స్ని అందరూ నోట్ చేసుకోండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నోట్ చేసుకోండి. అంటే ఈ మాయిలర్ డయాగ్రామ్ ప్రకారము n+l రూల్ ప్రకారము, అంటే సింపుల్గా ఆబో ప్రిన్సిపల్ ప్రకారము దేనికి లోయర్ ఎనర్జీ ఉంటుంది, దేనికి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది అనేది ఒక సీక్వెన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాడు. ఇవి అందరూ నోట్ చేసుకోండి అండ్ బై హార్ట్ కూడా చేయండి. ఇప్పుడు జస్ట్ నేను కొన్ని సెకండ్స్ రిపీట్ చేస్తాను, మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. 1s, అన్నిటికంటే తక్కువ ఎనర్జీ ఉండేది 1s. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్కి ప్లేస్ ఉంటుంది. తర్వాత 2sలో కూడా ఎస్లో 2 ఎలక్ట్రాన్స్. తర్వాత 2p. ఇక్కడ చూడండి 1s, తర్వాత 2s, 2p, 3s, 3p. ఒకసారి మళ్ళీ ఇంకోసారి మీరు కూడా మనసులో అనుకోండి. 1s, 2s, 2p, 3s, 3p. ఓకేనా? అంతవరకు ఓకేనా? 1s, 2s, 2p, 3s, 3p. మీరు జస్ట్ బై హార్ట్ చేయండి, నేనేం చెప్తాను అది ఫాలో అవ్వండి, అంతే, ఇంకేం చేయొద్దు. తర్వాత ఇక్కడ చూడండి 2s, 2p, 3s, 3p వచ్చింది. ఆ తర్వాత కూడా 4s, 4p అనుకోండి, కానీ మధ్యలో 3d ఉంటుంది అనే ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతవరకు ఆ 4p వరకు నేర్చుకుంటే చాలు. 4p వరకు నేర్చుకుంటే మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన దాకా మీరు ఐఐటి ఎగ్జామ్ అయినా రాయొచ్చు. అంటే ఇంకా తర్వాత ఉండే పెద్దగా ఏమో అవసరం ఉండదు, అది తర్వాత మనం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఈ క్లాస్ వరకు 4p వరకు అందరూ బై హార్ట్ చేయాలి. ఇంతవరకు బై హార్ట్ చేస్తే మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 36 వరకు ఈజీగా రాయొచ్చు, ఏ ఎలిమెంట్కైనా రాయొచ్చు. ఫస్ట్ 1s, 2s, 2p,
3s 3p, ఆ తర్వాత ఏంటి 4s 4p, మధ్యలో 3d ఉంటుంది. ఓకేనా? సో 1s 2s 2p 3s 3p 4s 3d 4p, రైట్? ఇప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నేను జస్ట్ మీకు చెప్పాను కదా, ఎస్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, పిలో 6 ఎలక్ట్రాన్స్, డిలో 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్లో 14 ఎలక్ట్రాన్స్కి ప్లేస్ ఉంటుంది. అయితే ఓకే, ఇక్కడ మనం లిథియం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అనేది చూద్దాం. అయితే లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. లిథియం అటామిక్ నెంబర్ 3 అంటే అటామిక్ నెంబర్ 3 అంటే ఏంటి అర్థము? దాంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఈ 3 ఎలక్ట్రాన్స్ని మనం ఎలా ప్లేస్ చేయాలి? చూడండి, ఇక్కడ 1s ఉంది. 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టొచ్చండి? 2 ఎలక్ట్రాన్స్ పెట్టొచ్చు కదా. 1sలో 2 ఎలక్ట్రాన్స్, మిగిలింది మన దగ్గర ఒక ఎలక్ట్రానే కదా, మొత్తం ఉండేది 3 ఎలక్ట్రాన్స్. 3లో 2 ఎలక్ట్రాన్స్ మనం 1sకి ఇచ్చేస్తే ఇంకా మిగిలిన 1 ఎలక్ట్రాన్ 2sకి ఇస్తాము. అంటే 1s2 2s1. సో మనం లిథియం కాన్ఫిగరేషన్ చూసినట్టయితే, ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఎనర్జీ ఆర్డర్స్ తీసుకుంటున్నాడు. సరే, ఒక్క నిమిషం. ఇక్కడ చివరిలో చూడండి 1s2 2s1. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అవసరం లేదు, ఆల్రెడీ నేను చెప్పేశాను మీకు. 1s2 2s1 మొత్తం లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్లో 1sలో 2 ఎలక్ట్రాన్స్, 2sలో 1 ఎలక్ట్రాన్. మీకు ఎవరికైనా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు గ్రూప్లో చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. అగైన్ I will explain you in a brief manner. See here, next aluminium. So what's the atomic number of aluminium? Aluminium atomic number is 13. 13. Total 13 electrons are there. So how to place these 13 electrons? So మనం ఆర్డర్ని ఫాలో అవ్వాలి. 13 ఎలక్ట్రాన్స్ ఉంటే 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలండి? ఈ ఆర్డర్ మనం మైండ్లో ఉండాలి. 1s 2s 2p 3s 3p 4s 3d 4p, ఇవన్నీ కూడా ముందు రాసుకోండి పేపర్ మీద. ఇప్పుడు అల్యూమినియం 13 కదా, నేను చెప్తున్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఎవరైనా తెలియకపోతే. సో ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ యూ పర్ఫెక్ట్. జస్ట్ లిజనింగ్ డజంట్ మేక్ ఎనీథింగ్. జస్ట్ వింటే ఏం రాదు, ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 13 ఎలక్ట్రాన్స్ని మనం ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్లో ప్లేస్ చేయాలి. ఫస్ట్ ఈ ఆర్బిటాల్స్ ఆర్డర్ ఏంటి? 1s 2s 2p 3s 3p కదా. ఇంకా తర్వాత కూడా ఉంది, మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఆ 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టాలండి? మొత్తం 13 ఉంటే ఎస్లో 2 కదా మ్యాక్సిమము. సో ఎస్లో 2, మళ్ళీ 2sలో కూడా 2, 2pలో ఎన్ని పెట్టచ్చు? 2pలో 6 కదా. ఇందాక చెప్పాను నేను, పీలో 6. అక్కడికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోతాయి చెప్పండి? ఎస్లో 2 పెట్టాము, 2sలో 2 పెట్టాము, 2pలో 6 పెట్టాము. అన్ని 2 + 2 + 6 10 అయిపోయాయి కదా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్ 1s 2s 2p, అక్కడికి ఎన్ని అయిపోయాయండి? 10. ఓకేనా? రైట్. ఇప్పుడు మన దగ్గర స్టిల్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 3sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టొచ్చు? ఇక్కడ కూడా ఇది కూడా ఎస్ఏ కదా. ఎస్ అంటే 2, ఇంకంతే ఫిక్స్డ్. 3sలో 2 ఎలక్ట్రాన్స్. పీలో ఎన్ని పెట్టొచ్చు మనము? పీలో 6 ఎలక్ట్రాన్స్ పెట్టొచ్చు యాక్చువల్గా, కానీ మన దగ్గర 6 ఉన్నాయా? లేవు కదా, మన దగ్గర ఉండేది ఒకటే కదా ఇంకా మిగిలి ఉండేది. ఆ ఒక్కదాన్ని పీలో పెట్టేస్తాం. చూడండి, 1s 2 2s 2 2p 6 3s 2 3p 1. దట్స్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అల్యూమినియం. సో కొంతమందికి ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా బోర్గా అనిపించవచ్చు, బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నా నేను, ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో. సో మీరు ఫైనల్ ఆన్సర్ చూడండి, సరిపోతుంది. 1s2 2s2 2p6 3s2 3p1. సో నేను స్టార్టింగ్లో ఆబో ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ఆ సీక్వెన్స్ చెప్పినాను కదా, ఆ సీక్వెన్స్ అందరికీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్, రూల్ 2. ఇక్కడ ఈ రూల్ 2 ఏంటో చూద్దాం. n+l వాల్యూస్ తక్కువ ఉంటే లోయర్ ఎనర్జీ అని, n+l వాల్యూస్ ఎక్కువ ఉంటే హయ్యర్ ఎనర్జీ అని, దాన్ని బేస్ చేసుకొని మనం ఒక సీక్వెన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ వేటికైనా రెండిటికి n+l వాల్యూస్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం. సోడియం అటామిక్ నెంబర్ 11 అంటే మన దగ్గర 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, నేను మీకు 10 వచ్చినాయనుకోండి, 10కి పైన ఉంటే మాత్రం 1s 2s 2p తీసుకొని తర్వాత ఇంకా ఉండేవి 3s 3p కూడా తీసుకుంటే బెటర్. ఇక్కడ 11 కదా, 3s వరకు సరిపోతుంది. 1sలో 2 ఎలక్ట్రాన్స్, 2sలో 2 ఎలక్ట్రాన్స్, 2pలో ఎన్నండి? 6, pలో 6 కదా. అప్పటికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయాయి? 10 అయిపోతాయి కదా.
అవుట్ ఆఫ్ 11 10 కంప్లీట్ అయితే ఇంకా స్టిల్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది మన దగ్గర. ఆ ఒక్క ఎలక్ట్రాన్ని ఎస్లో పెట్టొచ్చు కదా. ఎస్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్. మ్యాక్సిమం 2 నేను చెప్పేది. మ్యాక్సిమం అంటే అన్ని దాంట్లో పెట్టాలని ఏం లేదు, ఎన్ని ఉంటే అన్ని. ఇంకా మన దగ్గర ఒక ఎలక్ట్రాన్ మిగిలి ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ 3sలో ఫిలప్ చేస్తాం. అప్పుడు సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు వచ్చేస్తుంది. 1s2 2s2 2p6 3s1. ఇప్పుడు ఇక్కడ 2p 3s ఇది ఇంపార్టెంట్ రూల్ అండి, ఒకసారి చూడండి. 2p 3s ఈ రెండిట్లో దేని ఎనర్జీ ఎక్కువ, దేని ఎనర్జీ తక్కువ చెప్పాలి మీరు. 2s 2p. నేను మళ్ళీ వేరే స్క్రీన్లోకి వెళ్తున్నాను, స్క్రీన్ చేంజ్ చేస్తున్నాను. చూడండి 2s 2p మనము సారీ 3s 2p. 2pకి n ప్లస్ ఎల్ వాల్యూస్ చెప్తారా? n ప్లస్ ఎల్ వాల్యూ. n వాల్యూ ఎంత ఇక్కడ? n వాల్యూ 2. ఎల్ వాల్యూ ఎంత? pకి ఎల్ వాల్యూ ఎంత? p. s p df. sకి 0, pకి ఎంత? 1 కదా. 2 ప్లస్ 1 ఎంత? 3. ఓకే, 2pకి n ప్లస్ ఎల్ వాల్యూ 3 వచ్చింది. అలానే రెండవ ఆర్బిటాల్ ఏంటి మనకి ఇచ్చింది? 3s ఇచ్చాడు. 3sకి n ప్లస్ ఎల్ వాల్యూ ఎంతో చూద్దాం. n ప్లస్ ఎల్. ఎస్ అంటే 0 కదా, ఇంకా కళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు మనం, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. 3 ప్లస్ ఎస్ అంటే 0 కాబట్టి 3 ప్లస్ 0 3. ఇప్పుడు రెండిటికి మనకు n ప్లస్ ఎల్ వాల్యూ సేమ్ వచ్చింది కదా. మరి n ప్లస్ ఎల్ వాల్యూ సేమ్ వస్తే దేని ఎనర్జీ ఎక్కువ, దేని ఎనర్జీ తక్కువ అని మనకెలా తెలుసు? అప్పుడు రెండిటి ఎనర్జీ సేమ్ అవుతుంది కదా అనే డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సెకండ్ రూల్ ప్రకారము దేనికైతే n వాల్యూ, n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ దేనికి తక్కువ ఉంటుందో దాని ఎనర్జీ తక్కువగాను, n వాల్యూ ఎక్కువ ఉన్న దాని ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు 2p 3sలలో 2pలో n వాల్యూ తక్కువ ఉంది, 3sలో 3 కదా, కాబట్టి 2pకి వాల్యూ తక్కువ. వాల్యూ తక్కువైనప్పుడు ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ దాంట్లోకి ప్లేస్ చేస్తాం, అలా అన్నమాట. చూడండి 2s 2p. ఎవరో ఇంకా అన్మ్యూటింగ్ చేయలేదమ్మా, ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూడండి. 2p ఈజ్ చూడండి, ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ 2p ఈజ్ లెస్ దాన్ 3s. ఎందుకంటే యాక్చువల్గా దీనికి 2 ప్లస్ 1 3 వస్తుంది, దీనికి కూడా 3 ప్లస్ ఎస్కి 0 కాబట్టి 3 ప్లస్ 0 దీనికి కూడా 3నే వస్తుంది. రెండు 3 వచ్చినప్పటికీ ఈ 2pలో n వాల్యూ దీనికి తక్కువ ఉంది కాబట్టి దానికి తక్కువ ఎనర్జీ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం ఇక్కడ ఇచ్చాడు, సరే రైట్. నెక్స్ట్ హున్స్ రూల్. ఇది ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇంకొక రూల్, ఇది హున్స్ రూల్ అంటాము. ఈ హున్స్ రూల్ ఏంటి అనేది నేను ఇక్కడ ఉండేటువంటి డెఫినేషన్స్ ఏమీ అవసరం లేదు, నేను మీకు సింపుల్గా చెప్తాను. దీనికోసం నేను ఒక్కసారి చూడండి, ఆక్సిజన్ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాడు మనకి, ఆక్సిజన్ని ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8 కదా, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్ దగ్గర. ఈ 8లో మనం ఎలా ప్లేస్ చేస్తాము? మన ఆర్డర్ ప్రకారం 1s 2s ఆ తర్వాత 2p. 1sలో 2 ఎలక్ట్రాన్స్, 2sలో 2 ఎలక్ట్రాన్స్, 2pలో మిగిలిన 4 ఎలక్ట్రాన్స్ 2pలో 2p4. 2pలో 4 ఎలక్ట్రాన్స్ పెట్టాలి మనం. అయితే 2pలో ఈ 4 ఎలక్ట్రాన్స్ మనం ఫిలప్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను మీకు ఇందాక బిగినింగ్లో చెప్పాను, 2pలో మొత్తం మీకు px py pz అని 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 1s 2s తర్వాత 2p కదా. 2p ఒకసారి p చూడండి, 3 బాక్సెస్ కనపడుతున్నాయి మీకు. s అనేది ఒకటే ఉంటుంది కానీ p మాత్రం 3 ఉంటాయి ఆర్బిటాల్స్, 1 2 3. ఈ ఫస్ట్ దాన్ని మనం px అంటాము, రెండో దాన్ని py అంటాము, మూడో దాన్ని pz అంటాము. ఓకే, ఇప్పుడు నా దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ నేను ప్లేస్ చేసేటప్పుడు 2 ఎలక్ట్రాన్లు ఎస్కి ఇచ్చేస్తాము, మిగిలిన 2 ఎలక్ట్రాన్లు ఎస్కి ఇస్తాము, 2sకి ఇస్తాము. అండ్ ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే 4 ఉంటాయి కదా, 4 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేసేటప్పుడు pxలో 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి. అక్కడికి ఎన్ని అయిపోయాయి? 3. లేదంటే నేను మీకు రాసి చూపిస్తాను.
మా మీటింగ్ ఒక 10 మినిట్స్లో ఎండ్ అవుతుందంట. ఎండ్ అయిన వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. క్లాస్ నేను స్టార్టింగ్లో చెప్పా, కొంచెం లెంతీగా ఉంటుంది క్లాస్ అని. ఇప్పుడు పి ఆర్బిటాల్, పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. పిఎక్స్, పివై, పిజెడ్. ఈ మూడింటిని మనము డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అంటే సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్, డీజనరేట్ ఆర్బిటాల్స్. వీటిలో ఎలక్ట్రాన్స్ మనం ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి, రెండవ దాంట్లో నెక్స్ట్ ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి, మూడో దాంట్లో ఇంకొక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి. 3 ఎలక్ట్రాన్ల కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి మన దగ్గర, అప్పుడు ఆ 4వ ఎలక్ట్రాన్ని మళ్ళీ స్టార్టింగ్లో పిఎక్స్లో ఎంటర్ చేయాలి. ఇంకా ఉన్నాయనుకోండి, 5వ ఎలక్ట్రాన్ కూడా ఉందనుకోండి, అప్పుడు పివైలో పెట్టాలి. 6 ఉన్నాయనుకోండి ఎలక్ట్రాన్స్, దాన్ని పీజెడ్లో, 6వ ఎలక్ట్రాన్ని పీజెడ్లో పెట్టాలి. అంటే పిలో మొత్తం 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై, పీజెడ్. వీటిలో మనం ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసేటప్పుడు ముందు ఒక్కొక్క దాంట్లో, అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ పెట్టిన తర్వాత, ఆ 3 నిండిన తర్వాత అప్పుడు ఇంకొక 4వ ఎలక్ట్రానో, 5వ ఎలక్ట్రాన్, 6 ఉంటే వాటిని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫిలప్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే అందరికీ ముందు ఒక్కొక్కటి ఇచ్చి మిగిలితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. దీన్నే హున్స్ రూల్ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో డెఫినేషన్ పరంగా చెప్పాలంటే, వెన్ ఇన్ డీజనరేట్ ఆర్బిటల్స్ that electrons are filled, sorry, each orbital is filled with single electron, then only pairing starts. Each degenerate orbital is filled with single electron, then only pairing starts. అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎలక్ట్రాన్తో నింపిన తర్వాత మాత్రమే మళ్ళీ పేరింగ్ చేయాలి, అంటే జత చేయాలి. అలానే డి తీసుకున్నాం అనుకోండి, డిలో మొత్తం 5 ఉంటాయి కదా, ఇక్కడే చెప్తున్నాను మీకు. 5 ఆర్బిటాల్స్ ఉంటాయి డిలో. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్, 5 ఉంటాయి. ఇప్పుడు డిలో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోమ్మా. 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనము డిఎక్స్వైలో ఒకటి, వైజెడ్లో ఒకటి, జెడ్ఎక్స్లో ఒకటి, ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్లో ఒకటి, డిజెడ్ స్క్వేర్లో ఒకటి, ఇలా ప్లేస్ చేస్తాం. ఒకవేళ మన దగ్గర 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి, డి6 అనుకోండి, అప్పుడు ఆ 6th ఎలక్ట్రాన్ని మళ్ళీ ఫస్ట్ దాంట్లో పెట్టాలి. డి7 అనుకోండి, ఇక్కడ ప్లేస్ చేయాలి. 8 అనుకోండి ఇక్కడ, 9 అనుకోండి ఇక్కడ, డి10 అనుకోండి, అంటే అన్నీ ఫిలప్ అయిపోతాయి. నేను చెప్పేది కదా ఇందాక, ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్కి మాత్రమే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 2 2 2, అన్నిట్లో 2 ఎలక్ట్రాన్స్, 5 2 10 ఎలక్ట్రాన్స్. అదే పిలో 2 2 2, మొత్తం 6 ఎలక్ట్రాన్స్. సో అలానే మనం ఎఫ్ తీసుకుంటే 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఆబో ప్రిన్సిపల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే మన దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆబో ప్రిన్సిపల్ ఓన్లీ పిడిఎఫ్కి మాత్రమే అప్లై అవుతుంది, ఎస్కి అప్లై అవ్వదు. ఎస్లో మాత్రం మనం ముందు 2 ఎలక్ట్రాన్స్ పెట్టాల్సిందే, దాన్ని 1 ఎలక్ట్రాన్ ఇవ్వడం అలా ఏమి ఉండదు. సో ఇప్పుడు రెండో కాన్ఫిగరేషన్ చూడండి. 2p4లో ఎలా చేసాం మనము? 2p4లో పిఎక్స్, పివై, పిజెడ్ మూడికి ఒక్కొక్కటి ఇచ్చాము. 4వ ఎలక్ట్రాన్ మళ్ళీ ఫస్ట్ దానికి వచ్చింది. సో ఇలా చేస్తామన్నమాట. దీన్ని హున్స్ రూల్ అంటాం. తర్వాత పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఒక పని చేయండి, మనకి నేను చూస్తాను టైం ఎంత ఉందో. టైం సరిపోకపోవచ్చు, మధ్యలో కట్ అవుతుంది కాబట్టి ఒక పని చేద్దాం. 6 మినిట్స్ ఉందా? ఓకే, 6 మినిట్స్ ఉంది. 6 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అమ్మా. ఏం లేదు, చాలా సింపుల్. ఇది కూడా నేను సింపుల్గా చెప్తాను. 5 మినిట్స్ ఉంది, 5 మినిట్స్లో కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లాగా కనపడుతుంది కదా. ఈ స్క్వేర్ బాక్స్ ఏంటంటే ఒక ఆర్బిటాల్ అనమాట. ఇది ఎస్ ఆర్బిటాల్ అనుకోండి, లేదంటే పిఎక్స్ అనుకోండి, పివై అనుకోండి, ఏదైనా ఒకటి. ఆ ఆర్బిటాల్ను స్క్వేర్ బాక్స్లో మనం రిప్రజెంట్ చేస్తాము. ఈ స్క్వేర్ బాక్స్తో రిప్రజెంట్ చేసినప్పుడు ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ని ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ రెండవ ఎలక్ట్రాన్ని ప్లేస్ చేసేటప్పుడు మాత్రము మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటర్మీడియట్లో కానీ, లేకుంటే ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్లో కానీ క్వాంటమ్ నంబర్స్ గురించి నేర్చుకునేటప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని, స్పిన్ క్వాంటమ్ నంబర్ అని నేర్చుకుని ఉంటారు. స్పిన్ క్వాంటమ్ నంబర్ ప్రకారము ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాంట్లో మనం ఎలా రిప్రజెంట్ చేసాము? ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ గాను, ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ గాను, ఒక ఎలక్ట్రాన్ పైవైపు డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండో ఎలక్ట్రాన్ కానీ ఉంటే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేయాలి ఇలా. సో దీన్నే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటాం. అంటే ఏవైనా
2 ఎలక్ట్రాన్లు ఒక ఆర్బిటాల్లో ఉన్నప్పుడు ఆ రెండిటికి సేమ్ స్పిన్ ఉండదు, ఒకే స్పిన్ ఉండదు, ఆపోజిట్ స్పిన్స్లో ఉండాలి. అండ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే ప్లేస్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అన్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎలా ఉండాలి, ఆపోజిట్ స్పిన్లో ఉండాలి. ఒకదానికి క్లాక్ వైజ్ స్పిన్ ఉంటే రెండో దానికి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. ఒకటి పై వైపుకి, రెండోది కింది వైపుకి. అలా కాకుండా రెండిటిని మనం పై వైపుకి, రెండిటిని కింది వైపుకు అలా పెట్టామనుకోండి, దట్ ఈస్ రాంగ్ అవుతుందన్నమాట అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్బిటాల్ అనుకోండి. మన దగ్గర ఇప్పుడు నేను 1s2 ఉంది మన దగ్గర. 1s2ని మనం రాసేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ని క్లాక్ వైజ్లో ఇలా రిప్రజెంట్ చేసాము. రెండవ ఎలక్ట్రాన్ని కూడా క్లాక్ వైజ్లో పెట్టకూడదు. దిస్ ఈజ్ అ రాంగ్ రిప్రజెంటేషన్. ఓకేనా? అలా కాకుండా రెండవ ఎలక్ట్రాన్ని మనం ప్లేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టాలి. సో దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ వన్ ఈజ్ కరెక్ట్. సో అలానే నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్కి ప్లేస్ ఉంటుంది? ఒక ఆర్బిటాల్లో ఇప్పుడు పి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్కి ప్లేస్ ఉంటుంది అంటే మీరేం చెప్పాలి? 6 ఎలక్ట్రాన్స్. రాంగ్. పి సబ్షెల్లో అంటే 6 ఎలక్ట్రాన్స్ అని చెప్పాలి. సబ్షెల్ వేరు, ఉపకక్ష వేరు, ఆర్బిటాల్ వేరు. సబ్షెల్లో 6 ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్లో మాత్రం 2 ఎలక్ట్రాన్స్. ఏంటి సార్ రెండింటికి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఇదంతా కూడా సబ్షెల్, ఇది పి సబ్షెల్. దీంట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, అవి పిఎక్స్, పివై, పిజెడ్. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈవెన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి మీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి చూడండి, పి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడగండి. వాళ్ళు 6 అనో అంటారు. మళ్ళీ పి సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడగండి. ఎందుకంటే ఆర్బిటాల్ అంటే ఏంటి, సబ్షెల్ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలియదు చాలామందికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పి ఆర్బిటాల్ అని అడుగున్నాడు, పి సబ్షెల్ అని అడుగున్నాడు. సో ఆర్బిటాల్కి సబ్షెల్కి మనకు డిఫరెన్స్ తెలియాలి. ఆర్బిటాల్ అంటే మన ఇల్లు అనుకోండి, సారీ సబ్షెల్ అంటే ఇల్లు అనుకోండి, ఆర్బిటాల్ అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి రూమ్స్ అన్నమాట. పి అనే ఇంట్లో 3 రూములు ఉంటాయి, డి అనే ఇంట్లో 5 రూములు ఉంటాయి, ఎఫ్ అనే ఇంట్లో 7 రూములు ఉంటాయి. ఇవి ఆ రూమ్స్నే మనం ఆర్బిటాల్స్ అంటాం. ఒక్కొక్క రూమ్లో ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. అది దాన్ని మన పాలసీ. ఇవి కూడా మనము ఎలా, ఈ 2 ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేసేటప్పుడు ఒకటి క్లాక్ వైజ్లో, రెండోది యాంటీ క్లాక్ వైజ్లో, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా పెట్టాలి. దిస్ ఈజ్ ద రైట్ రిప్రజెంటేషన్. దీన్నే మనం పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటాము. పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారము ఒకదానికి క్లాక్ వైజ్ స్పిన్ ఉంటే రెండో దానికి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ క్వాంటమ్ నెంబర్స్ నేర్చుకునేటప్పుడు స్పిన్ క్వాంటమ్ నెంబర్లో క్లాక్ వైజ్ స్పిన్లో ఉంటే దాన్ని ఎస్ వాల్యూ +12 అని, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్లో ఉంటే -12 అని నేర్చుకుని ఉన్నారు కదా. సో కాబట్టి చూడండి, ఎస్ వాల్యూ +12 దీనికి, రెండవ ఎలక్ట్రాన్కి స్పిన్ వాల్యూ -12, క్లాక్ వైజ్ స్పిన్లో ఉండేదానికి +12, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్లో ఉండేదానికి -12. ఓకే. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మనం జస్ట్ బ్రీఫ్గా ఒక 3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సంబంధించినటువంటి రూల్స్ చెప్పుకున్నాము. మరీ ఎక్కువగా డీటెయిల్గా వెళ్ళలేదు, అలా అని బేసిక్ పాయింట్స్ ఎక్కడ మిస్ చేయలేదు. సో మనకి ఎంతవరకు అవసరమో బేసిక్స్కి అంతవరకు చెప్పాను. అండ్ నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. క్లాస్ కట్ అయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. స్టిల్ మనకి టైం ఎంత ఉంది చూస్తాను నేను. జస్ట్ 1 మినిట్ ఉంది. ఓకే, 1 మినిట్ ఫ్యూ సెకండ్స్ ఉంది. సో కాబట్టి క్లాస్ కట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. రీజాయిన్ అయిన తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ 1 మినిట్లో నేనేం చేస్తానంటే మీకు ఫాస్ట్గా కొద్దిగా బ్రీఫ్ అవుట్ చేస్తాను. ఆబో ప్రిన్సిపల్లో ఏం నేర్చుకున్నాం మనము? ఆబో ప్రిన్సిపల్లో ఎలక్ట్రాన్స్ను మనం ఒక ఆర్బిటాల్లో ప్లేస్ చేసేటప్పుడు లోయర్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్లో ముందు ప్లేస్ చేయాలి, తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లో. నెక్స్ట్ తర్వాత హున్స్ రూల్లో ఏం నేర్చుకున్నాము? సో ఎలక్ట్రాన్స్ను మనము డీజనరేట్ ఆర్బిటాల్స్లో ప్లేస్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని పెట్టిన తర్వాత ఇంకా ఎలక్ట్రాన్స్ మన దగ్గర మిగిలి ఉంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పేరింగ్ చేసుకుంటూ రావాలి. పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్లో ఏం నేర్చుకున్నాము? ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం మనం 2 ఎలక్ట్రాన్స్ని పెట్టాలి. అలా ఎలక్ట్రాన్స్ని పెట్టేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ని క్లాక్ వైజ్ స్పిన్లోను, రెండవ ఎలక్ట్రాన్ని యాంటీ క్లాక్ వైజ్ స్పిన్లోను మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇవి మేజర్గా అండ్ మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో వీటికి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, బాయ్ అండ్ I will see you in the next class immediately now itself. You all join once again.